60 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధ మహిళ అక్కడ ఉన్న యూత్ని ఆకర్షిస్తూ మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మీకు కావాలంటే మేము తీసుకెళ్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తామంటే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడుకొండల అనే వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగితే అతను ఆశపడి గంటకు 1000 రూపాయలు, నైట్ అంతా అయితే 5000 రూపాయలు అని చెప్పి చెప్తే అతను ఎక్కడో చూపించమని చెప్తే అతని ఒక ఆటోలో ఎక్కించుకొని బంగారకోట్ల సందులో విష్ణాలయం పక్క సందులో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఆటో దిగిన తర్వాత ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో వెళ్ళి తలుపు కొట్టండి వస్తారని చెప్పి బయట 5000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇతను ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొడతామంటే ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అని చెప్పి అది పాడుపడిన ఇల్లు అని చెప్పి గుర్తించి వెంటనే అతను కావలి ఆర్టీసీ బస్టాండ్లో అవుట్ పోస్ట్లో ఉన్న జయప్రకాష్ అనే ఒక కానిస్టేబుల్కి ఈ విధంగా జరుగుతుంది సార్, ఒక ఓల్డ్ ఏజ్ లేడీ యూత్ని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తా వాళ్ళని డైవర్ట్ చేస్తా చీట్ చేస్తా ఉందని చెప్పి అంటే వెంటనే అతను వెళ్ళి అవుట్ పోస్ట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా చూపించాడు. చూపిస్తే ఆ లేడీ తచ్చాడుతా సస్పిషియస్గా కొంతమంది కుర్రోళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ని కలెక్ట్ చేసి ఈ లేడీనే నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పి గుర్తుపట్టాడు అతను. ఈ విషయం మీద సర్వేలెన్స్ పెట్టున్నాం. సర్వేలెన్స్ పెట్టుంటే మొన్న 1వ తారీఖు మధ్యాహ్నం 12కి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె ట్రేస్ అయింది. మా కానిస్టేబుల్ వెంటనే ఐడెంటిఫై చేసి అడిగితే రెట్టమొత్తం సమాధానాలు చెప్తా ఉండేసరికి ఆమె స్టేషన్ తీసుకొచ్చాడు. మేము కూడా ఆమెను విచారించి ఆ ఫుటేజ్లన్నీ కూడా చూపించినా కానీ అది నేను కాదు, ఇట్లాంటి బట్టలు ఇంకా వేరే ఉండవా, ఇట్లాంటి నాలాంటి మనుషులు ఇంకా వేరే వాళ్ళు ఉండరా అని చెప్పి సంబంధం లేని సమాధానాలు చెప్తా ఉన్నది. అయినా కానీ వయసుని దృష్టిలో పెట్టుకొని అట్లాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి అన్నది. వాళ్ళ అల్లుడు కూడా అక్కడ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడని చెప్పి అంటే దీన్ని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుందనే ఒక సదుద్దేశంతో జాగ్రత్తగా ఉండండి, ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ చేయొద్దని చెప్పి పంపించాం. పంపించిన తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చేసి ఆ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేసాం. బట్ ఆ మహిళ ఎవరైతే ఉన్న మహిళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను పోలీసులు కొట్టారని ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ రైజ్ చేస్తుందని చెప్పి మాకు తెలిసింది ఈరోజు. అవన్నీ అవాస్తవాలు. పోలీసులు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎవరిని కొట్టట్లేదు, అవన్నీ ఇప్పుడు మర్చిపోయేవారు. పైగా ఈ ఓల్డ్ ఏజ్ లేడీని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు టచ్ కూడా చేయరు. దీని మీద నిన్న సాయంత్రం తెలిసింది, డిఎస్పీ గారి నోటీసులో కూడా పెట్టాము. జరిగిన విషయం మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఈ కేసు కూడా దర్యాప్తు జరుగుతుంది. సార్ ఆమె పేరు చెప్పలేదు సార్? ఆమె పేరు అడిగితే గోళ్ళ బుజ్జమ్మ అని చెప్పి